దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు ధ్యానం చేద్దాం. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు భక్తుడైన యెషయా గారు రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అతడు ఒక ఉన్నతమైనటువంటి దర్శనాన్ని చూస్తున్నాడు. అత్యున్నత సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనేను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో కాళ్లను, 2 రెక్కలతో ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ప్రియులరా, యెషయా భక్తుడు చూస్తున్నటువంటి ఆ దర్శనాన్ని ఇక్కడ వివరించి చెప్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు ఏం చూస్తున్నాడయ్య అంటే, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండుట ఆయన చూశాడు. అత్యున్నత సింహాసనం మీద ఆయన కూర్చుండటం చూసినప్పుడు ఆయన చొక్కా యొక్క అంచులు దేవాలయమును కప్పినాయి అంట. దీన్ని కప్పిని దేవాలయాన్ని కప్పినాయి అంట. సెరుపులు ఆయనకి పైగా, ఆయన సింహాసనానికి పైగా ఎగురుచు ఒక్కొక్క సెరపు 6 రెక్కలు కలిగి ఉన్నాయి. 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో తమ ముఖాన్ని, 2 రెక్కలతో తమ కాళ్లను, 2 రెక్కలతో అవి ఎగురుచూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? ఎగురుచూ ఉన్నాయి. ఎగురుచూ అవి ఏమని స్తుతిస్తున్నాయి అంటే, సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారంట. ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానాలు చేయుచుండగా, గాన ప్రతిగానాలు చేయుచుండగా ఏం జరిగిందో తెలుసా? మందిరం యొక్క
గడప కమ్ములు గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపంతో నింపబడిందంట. దేంతో నింపబడింది? మందిరము ధూపముతో నింపబడింది. మందిరము ధూపముతో నింపబడింది. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? పరలోకమందు దేవుని సైన్యం దేవుని సన్నిధిని నిలిచి ఉన్న శరాపులు ఏం చేస్తున్నాయో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో నిలిచిన దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే వాటి కంఠ స్వరమునకు, శరపుల యొక్క కంఠ స్వరమునకు మందిరం యొక్క గడప పునాదులు కదులుతున్నాయట. ఏమవుతూ ఉన్నాయి? కదులుతూ ఉన్నాయట. ఆ మందిరము ధూపముతో నిండుకొని ఉండెను అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ రోజున మరి నీ జీవితంలో, నీ వ్యక్తిగత అనుభవాల్లో నీవు దేవుని సన్నిధిలో ఉండగా ఎంతగా దేవుణ్ణి ఆరాధించేవాడగా ఉంటున్నావు? ఎంతగా దేవుణ్ణి మహిమపరిచేవాడగా ఉంటున్నావు? నీవు ఆరాధిస్తున్నప్పుడు గడప కమ్ములు పునాదులు కదులుతున్నాయా? ఈరోజు నన్ను ఆరాధిస్తున్నప్పుడు మందిరము ధూపంతో నింపబడుతుందా? మందిరము ధూపంతో నింపబడుతుందా? దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నీ వైఖరి ఎలా ఉంది? యెషయా చూసిన దర్శనంలో పరలోక సంబంధమైన సైన్యం దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న పరలోక సైన్యం దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఉన్నారు. వారు ఆరాధిస్తుంటే మందిరం యొక్క గడప కమ్ముల పునాదులు కదులుచు ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఆరాధించగలుగుతున్నావా? ఆరాధించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవునికి ధూపం వేయగలుగుతున్నావా? ధూపం వేయగలుగుతున్నావా? ప్రియులరా, అక్కడ మందిరము ధూపముతో నింపబడిను అని లేఖనములో రాయబడి ఉంది. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు మందిరము గడప కమ్ముల పునాదులు కదలాలి, మందిరము ధూపంతో నింపబడాలి. ఆమేన్. మరి నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుందా? ఆ కార్యం జరుగుతుందా? భూమి మీద నిలిచి ఉన్నటువంటి పరిశుద్ధుల సంఘం, పరిశుద్ధుల సైన్య సమూహం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, భూమి మీద నిలిచి ఉన్న
పరిశుద్ధుల సమూహము దేవునికి ధూపం వేస్తూ ఉంటే మందిరం ఏమో వాళ్ళు తెలుసా, ధూపంతో నింపబడాలి. ఆమేన్. దేనితో నింపబడాలి? ధూపముతో నింపబడాలి. ఆ మందిరం ఎవరో కాదో నువ్వే. ఆ మందిరం ఎవరో కాదో నువ్వే. ఈ రోజున మందిరము అంటే అపొస్తలుడైన పౌలు చెప్తాడు, నీ దేహమే దేవుని ఆలయం అంటున్నాడు. ఈ ఆలయంలో ఏం జరగాలి? ఈ ఆలయంలో ఏం జరగాలి? ఈ ఆలయంలో ఏం జరగాలండి? ఈ ఆలయంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో దేవుని స్తుతించే అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి అమ్మా? చెప్పండి. ఎలా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అక్కడ పరలోకములో ఆ మాట తప్ప వారికి ఏమీ రావు. సెరూపులకు పరిశుద్ధుడు 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 అన్న మాట తప్ప మరొక మాట రాదు. కానీ భూమి మీద ఉన్న నీవు మన ప్రభు యొక్క మహిమ ఏంటో నీకు తెలుసు. మన ప్రభు యొక్క ప్రభావం ఏంటో నీకు తెలుసు. ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలుసు. ఆయన ఔన్నత్యం ఏంటో నువ్వు ఎరిగిన వాడు. ఆయన చేసే కార్యాలేంటో నీకు తెలుసుగా. నువ్వు మహిమపరచగలుగుతున్నావా? ఈ రోజున నీ దేవాలయంలో గాన ప్రతిగానాలు జరుగుతూ ఉంటే నీ గడప యొక్క పునాదులు ఏమవ్వాలో తెలుసా? కదులుచు ఉండాలి. ఏమవ్వాలి? కదులుచు ఉండాలి. కానీ ఈ రోజున నీ జీవితంలో నీ యొక్క గడప కమ్ముల పునాదులు కదులుచున్నాయా? నీ మందిరము ధూపంతో నింపబడిన అనుభవం ఉందా? దేవుని మందిరానికి వస్తున్న నీవు ఏదో ఒక కాలక్షేపానికి దేవుని మందిరానికి వస్తున్న నీవు వెళ్ళాలి కాదా అని నామకార్థంగా మందిరానికి రావటం కాదు. మందిరానికి నువ్వెందుకు రావాలో తెలుసా? దేవుని మహిమపరచటానికి. ఏం చేయటానికి? దేవుని మహిమపరుస్తూ ఉంటే ఆ మందిరం యొక్క గడప కమ్ముల పునాదులు కదలాలి. మరి ఈ రోజున నీ ద్వారా ఆ కార్యం జరుగుతుందా? నీ కుటుంబం ద్వారా ఆ కార్యం జరుగుతుందా? మందిరానికి వెళ్తున్నానులే ఏదో ఒక టైంలో. ఎందుకు? వాక్యాన్ని ప్రారంభించిన తర్వాత దేవుని స్తుతించగలుగుతావా? మాట్లాడండి. స్తుతించగలుగుతావా? ఆరాధించగలుగుతావా? ఆయన మహిమపరచగలుగుతావా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? పరలోకంలో ఎలాగునో భూమి మీద అలాగనే దేవుని చిత్తం జరగాలి. పరలోకంలో ఉన్న దేవదూతలు ఏం చేస్తున్నాయి? శరూపులు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. నీవు కూడా భూమి మీద ఏం చేయాలో తెలుసా? దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. దేవుని మహిమపరిచేవాడుగా ఉండాలి. ఈ రోజున నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మాట్లాడాలి. దేవునికి మహిమ వస్తుందా నీ ద్వారా? దేవుని సన్నిధిలో ఉంటున్న నీ జీవితంలో భక్తి చేస్తున్నాను. అసలు దేవుని చిత్తం ఏంటో నీకు తెలుసా? దేవుని సంకల్పం ఏంటో నీకు తెలుసా? నీ నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది ఎరిగి ఆ దిశగా నువ్వు ప్రయాణం చేస్తున్నావా? అరే 365 రోజులు
ప్రతి క్షణం ప్రతి నిమిషం పరలోకంలో ఉన్న సైన్యం దేవుని మహిమపరుస్తున్నారే, దేవుని మహిమపరుస్తున్నారే. మరి ఆ పరలోక సంబంధులమైన మనం భూమి మీద దేవుణ్ణి ఎంత మహిమపరచాలి, ఎంత ఘనపరచాలి, ఎంత ఘనపరచాలంటే ఎంత ఘనపరచాలి. మనం ఘనపరచగలుగుతున్నామా? ఎందుకు మన జీవితంలో ఆ కార్యం జరగట్లా? ఎందుకు మహిమపరచలేకపోతున్నాం? ఎందుకు మహిమపరచలేకపోతున్నాం? ఎందుకు మహిమపరచలేకపోతున్నాం అంటే, మీరు బాధపడినంటే ఒక మాట చెప్తా, బాధపడినా ఇష్టమే. మీకు దెయ్యాలు పట్టినాయి. ఏం పట్టినాయి చెప్పండి? ఏ దెయ్యాలు? ఏ దెయ్యాలు పట్టినాయి అంటే మూగ దెయ్యాలు పట్టినాయి. ఏ దెయ్యాలు? మాట్లాడండి. నిజమే. మాకు దెయ్యం పడతాం ఏంటయ్యా అంటే, నిజంగానే దెయ్యం నీకు పట్టింది కాబట్టి దేవుని ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని ప్రభావాన్ని నీవు స్తుతించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు. దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు చేసిన మహోన్నతమైన కార్యాలను బట్టి ఆయన్ని మహిమపరచవలసిన నీవు, ఆయన ఘనపరచవలసిన నీవు, నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి. కాబట్టి ఆ మహిమ పొందట్లేదు అంటే అర్థమేంటో తెలుసా? నీ జీవితంలో మోగదెయ్యాలు పట్టినాయి. ఏ దెయ్యాలు? నిజమే ప్రియులారా, చూడండి బైబిల్లో చూడండి. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 32వ వచనం. యేసు ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యం పట్టిన ఒక మూగవాన్ని ఏం పట్టిందంట? ఏం పట్టినా? వాడు ఎలాంటి వాడు? మూగవాడయ్యాడట. దెయ్యం పట్టిన మూగోడు. ఏ మూగోడు? దేవుని సన్నిధిలో ఉండి నీ స్వరం మోగపోయింది అంటే, దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో నీ స్వరం మోగపోయింది అంటే అర్థమేంటో తెలుసా? నీకు మోగ దెయ్యం పట్టింది. ఏ దెయ్యం? మోగ దెయ్యం పట్టింది. ఆ మోగ దెయ్యం పట్టింది కాబట్టి ఏం చేస్తున్నావు తెలుసా? మాట్లాడలేకుండా, ఏం లేకుండా, మాట్లాడకుండా, దేవుని స్తుతించుకోకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా నువ్వు ఎలా ఉంటున్నావు తెలుసా? మోగదానిగా, మోగవాడిగా నువ్వు కూర్చుంటున్నావు. దేవుడు నిన్ను మోగవాడిగా చేయలేదుగా, దేవుడు మోగదానిగా నిన్ను చేయలేదుగా. నీకు నోరిచ్చింది ఎందుకో తెలుసా? నీ నోటి ద్వారా దేవుని మహిమపరచాలని. ఏం చేయాలని? మాట్లాడండి. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని మహిమపరిచే సమయంలో ఉంటున్నావా? దేవుని మహిమపరిచే సమయంలో ఉంటున్నావా? దేవుని మహిమపరిచే సమయంలో నీవు మందిరంలో ఉండగలుగుతున్నావా? ఉండట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు దెయ్యం పట్టిందన్న సంగతి గుర్తెరుగు. బి కేర్ఫుల్, జాగ్రత్త. నీకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? దెయ్యం పట్టిన వాడికి స్థితిగతులు ఎలా మారిపోతాయి తెలుసా? మూగవాడైపోయాడట. ఏమైపోయాడు? చెప్పాలి. మూగవాడైపోయాడట. ఇంకో దెయ్యం కూడా పట్టింది నీకు. విన్నట్టుగానే యాక్షన్ చేస్తున్నావు కానీ, దేవుని సన్నిధిలో విన్నట్టుగానే యాక్షన్ చేస్తున్నావు కానీ, నీ జీవితంలో పట్టిన దెయ్యం ఏంటో తెలుసా? ఇంకో దెయ్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 25వ వచనం. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి
మోగవైన చెవిటి దెయ్యమా? ఏ దెయ్యము? చెప్పాలి. మోగదైనా చెవిటి దెయ్యం. దేవుని మందిరంలోనే ఉన్నావు. దేవుని స్తుతించలేని వాడగా ఉన్నావు. దేవుని మందిరంలోనే ఉన్నావు. దేవుని వాక్యాన్ని వినలేని దానిగా ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? మోగా చెవిటి దెయ్యం పట్టింది. ఏ దెయ్యం పట్టింది? చెప్పండి. మోగా చెవిటి దెయ్యం పట్టింది కాబట్టి నీ జీవితంలో ఏం జరగట్లేదో తెలుసా? స్తుతించలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నావు. విన్న వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో జరిగింది ఏంటి అంటే, పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేసింది ఏంటో తెలుసా? అయ్యా, మందిరంలో ఉన్నవారు మోగోళ్ళలాగా ఉండటానికి కారణం ఏంటి? మందిరంలో ఉన్నవాళ్ళు చెవిటి వారిగా ఉండటానికి కారణం ఏంటి అంటే, బాబు వారికి అపవిత్రాత్మలు పట్టినాయి. ఏం పట్టినాయి? చెప్పండి. దెయ్యాలు పట్టినాయి బాబు. ఆ దెయ్యాలను వదలలేదు బాబు. వీళ్ళు మందిరానికి వస్తున్నారు, కానీ మందిరంలో ఉన్న వీళ్ళకి ఏమున్నాయో తెలుసా? మూగ చెవిటి దెయ్యాలు ఉన్నాయి. ఏ దెయ్యాలు ఉన్నాయి? మందిరానికి వచ్చేవారికి కూడా ఉంటాయా? అంటే సమాజ మందిరములో నడుము వంగిపోయినటువంటి స్త్రీ లేదా? 38 సంవత్సరాల మట్టి. ఎన్ని సంవత్సరాల మట్టి? 38 సంవత్సరాల మట్టి నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఉందా లేదా? మరి దేవుని మందిరానికి వస్తున్నా నీకేం పట్టింది? దేవుని స్తుతించలేకపోతున్నావు, దేవుని మహిమపరచలేకపోతున్నావు, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవలేకపోతున్నావు అంటే నీకేం పట్టినాయి? పరలోకములో ఆయన సైన్య సమూహం చేస్తున్న పనేంటో తెలుసా? పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. గాన ప్రతిగానాలు చేస్తుంటే వారు చేస్తున్న కంఠస్వరానికి మందిరం యొక్క గడప కమ్ముల పునాదులు కదిలిపోయినాయి. ఈ రోజున నీ జీవితంలో మరి ఈ కార్యం జరుగుతుందా? అయ్యా, మేము బంధకాల్లో ఉన్నామండి. అప్పుల బంధకాలండి, అనారోగ్య బంధకాలండి, సాతాను బంధకాలండి. మా జీవితంలో మెసలేకపోతున్నామండి. ఎందుకో తెలుసా? నువ్వు మోగోడు అయిపోయావు, నువ్వు మోగదాని అయిపోయావు. ఈ రోజున నీ జీవితంలో నీ మోగదానిగా ఉన్నంత కాలం నీకు బంధకాలు అలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి. బంధకాలు అలాగే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే నీవు దేవుని స్తుతించగలుగుతావో, దేవుని మహిమపరచగలుగుతావో, బంధకాలు తెంచబడతాయి. ఆమేన్ చెప్పండి. అపోస్తుడైన పౌలు శీలను బంధించి చెరసాలను వేస్తే వారు ఏం చేశారో తెలుసా? మౌనంగా ఉండలా. మనకెందుకులే అని వారు కూర్చోలా. వారు ఏం చేశారో తెలుసా? అర్ధరాత్రి వేళ లేచి దేవుని పాటలతో స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తూ ఉంటే చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ వింటున్నారు. అకస్మాత్తుగా అక్కడ ఏం జరిగిందో తెలుసా? వారి బంధకాలు ఉండి చెరసాల పునాదులు చెప్పలే కదిలినయా లేదా? మరి నీ బంధకాలు ఎప్పుడు ఉడతాయి? ఎప్పుడు ఉడతాయో తెలుసా? పరలోకములో సైన్య సమూహం, దేవుని సైన్యం ఏం చేస్తుందో అది గుర్తెరిగి పరలోకమందు ఎలాగునో భూమి యందును అలాగు జరుగునని నీ జీవితంలో పరలోక సంబంధమైన కార్యాలు నీ జీవితంలో జరిగినప్పుడు
నీ జీవితంలో ఉన్న బంధకాల నుండి విడుదల పొందుతావు. బంధకాల నుండి నువ్వు విడుదల పొందుతావు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? బంధకాలలో నీవు చిక్కుబడిపోయి ఆ బంధకాలు నిన్నేం చేస్తాయో తెలుసా? హతమార్చేయిగా ఉంటాయి. ఏం చేస్తాయి? హతమార్చేయిగా ఉంటాయి. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు దేవుని సైన్యంలో చేర్చబడ్డావుగా. భూమి మీద పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డావుగా. నీ ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ కుటుంబం ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? మూగదెయ్యాలు చెవిటి దెయ్యం పట్టినట్టుగా, మూగదెయ్యం చెవిటి దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నావు. నీ వైఖరి ఎలా ఉంది? అందుకే బంధకాల్లో చిక్కుపడుతున్నావు, సమస్యల్లో సిక్కుపడుతున్నావు. అందుకే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? దేవుని మహిమ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో చూడలేకపోతున్నావు. ఎందుకు చూడలేకపోతున్నావు తెలుసా? దేవుని మహిమను ఎందుకు చూడలేకపోతున్నావు? ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో ఎందుకు దేవుని మహిమను చూడలేకపోతున్నావు అంటే నీ మౌనం దానికి కారణం. నీ చెవిటితనం దానికి కారణం అండి. ఈరోజున నిజంగా దేవుని సన్నిధికి నువ్వెప్పుడు రాగలుగుతున్నావు? అరే 24 గంటలు 365 రోజులు పరలోకంలో స్తుతి ఆరాధన జరుగుతుంది. మరి నీ జీవితంలోనండి ఆదివారం దేవుని సన్నిధికి రావటానికి నీకు బద్ధకం అయిపోతే నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? బంధకాలు కాదా? ప్రతికూలతలు కాదా? దేవుని సన్నిధిలో ఆరాధించవలసిన నీవు, దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచవలసిన నీవు స్తుతి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆసీనుడై ఉంటానని వాగ్దానం చేశాడు. మరి నీ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండాలా వద్దా? మరి నువ్వు స్తుతించగలుగుతున్నావా? ఘనపరచగలుగుతున్నావా? నీకు ఒక ఆశ ఉందా? అసలు దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ నీకుందా? దేవుని సన్నిధిలో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్న ఆశ నీలో ఉందా? ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? దెయ్యాల నుండి విడుదల పొందుతావు. వీటి నుండి దెయ్యాల నుండి విడుదల పొందుతావు. ఇంకొక మాట చెప్పనా? అసలు మీరు ఎందుకు స్తుతించలేకపోతున్నారు, ఎందుకు మహిమపరచలేకపోతున్నారంటే మీ జీవితంలో ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నావు? మాట్లాడాలి. నువ్వెందుకు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు తెలుసా? సకాలానికి చచ్చిపోయావు నువ్వు ఆత్మీయంగా. బ్రతికున్న అనుభవం కాదు నీది, విజయవాడ ట్రైన్ 9 గంటలకి అండి. ఎన్నింటికి వెళ్తావు సీను గారు? 9 వెళ్తావా ఇక్కడి నుంచి, మీ ఇంటికాడ నుంచి? మరి ఆరాధన ఎన్నింటికి? మాట్లాడాలి. అమ్మ తెరీసా ఎన్నింటికంటున్నా? మీది ఎంత దూరం ఇల్లు? రత్నం ఎంత దూరం మీ ఇల్లు? 10 కిలోమీటర్ల దూరమా? 5 కిలోమీటర్ల దూరమా? నవ్వమాకండి, సీరియస్గా తీసుకోండి. దేవుని సన్నిధిలో మీ జీవితాల్లో మీరు ఎంతగా ఆధ్యాత్మికంగా చచ్చారో అనేది మీరు గుర్తించండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా మాటలు కాదు, నా మాటగా నేనేం మాట చెప్పను. దేవుని యొక్క హృదయాంతరంగంలో వేదనని చెప్తున్నాను ఈ ఉదయకాల సమయంలో. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 17వ వచనాన్ని చదువుదాం. మృతులను
మౌన స్థితిలోనికి దిగిపోయిన వారు యెహోవాను స్తుతింపరు. ఎవరు? మృతులను. గట్టిగా చదవండి అందరూ, గట్టిగా. వెనకున్న వాళ్ళు చదవండి, మగవాళ్ళు కూడా చదవండి, చదవండి గట్టిగా. మృతులను, మౌన స్థితిలో ఉన్నవారు, మౌన స్థితిలో దిగిపోయిన వారు యెహోవాను స్తుతించలేరు. ఏం చేయలేరు? వెళ్దాంలే వాక్యం టయానికి. ఏమయ్యో తెలుసా? చచ్చిన స్థితిలో ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నావు? చచ్చిన స్థితిలో ఉన్నావు. మౌనంగా ఉండటానికి దిగిపోయేవాట. చచ్చినోడు కదులుతాడా? బలవంతంగా తీసుకురావాలి. ఏం చేయాలి? నలుగురు లేపి తీసుకురావాలి. నువ్వెక్కడికైనా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎవరో నిన్ను ప్రోత్సహించాలి. నీకు నీవుగా బ్రతికుంటే నీకు నీవుగా ఆశ కలిగి దేవుని సన్నిధిలో నా స్తుతి నైవేద్యాన్ని దేవునికి అర్పించాలని నేను ధూపం వేస్తూ ఉండగా మందిరము ధూపంతో నింపబడాలి అని ఆశ కలిగి దేవుని స్తుతించగలుగుతావు. అదేంటో విడ్డోరం నాకు అర్థం కావట్లా. వస్తామండి, నేముకుంటా వస్తావు. ఏ టయానికి? 8:30కి, 8:15కి. అరే, నీ జీవితంలో అసలు భక్తి ఉందా? విశ్వాసం ఉందా? అసలు నువ్వు రక్షణ పొందిన వాడవేనా? లోకం నుండి వేరైన వాడవేనా? నీవు ఈ లోకానికి వేరుగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నవాడవేనా? ఎంతకాలం చచ్చిన స్థితిలో ఉంటావు? ఒకప్పుడు చచ్చావు, దేవుడు బ్రతికించాడు. ఆమేన్. బ్రతికించాడా లేదా? బ్రతికించాడా? దానికి కృతజ్ఞురాలుగా నువ్వు బ్రతకాలా వద్దా? మాట్లాడండి. బ్రతకాలా వద్దా? పాటలు పాడేవాళ్ళేమో ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం స్టార్ట్ చేసిన కొద్దీ నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయగలుగుతావు? మాట్లాడండి. మందిరం అంట ధూపంతో నింపబడాలట. మందిరపు యొక్క గౌనూరు పునాదులు ఏమవ్వాలో తెలుసా? కదిలిపోవాలి. ఏమవ్వాలి? కదిలిపోవాలి. నీ జీవితంలో ఎప్పుడైతే స్తుతి ఉండదో నువ్వు అప్పుడే మృతి చెందిన దానివి అని నువ్వు గుర్తించాలి. ఆమేన్. నువ్వు గుర్తించాలి. నా మాటలు కఠినంగా ఉండొచ్చు, నీ హృదయాల్లో గాయం చేయొచ్చు, కానీ ఇది వాస్తవం. దేవుడు కోరుకుంటున్నటువంటి తన హృదయంలో ఉన్నటువంటి వేదన మీకు చెప్తున్నాను. ఈ రోజున దేవుని పిల్లలైన మీ జీవితాల్లో 24 గంటలు 360 రోజులు నీవు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండాలి. మరి నీ మందిరంలో అది జరుగుతుందా? జరుగుతుందా? వారానికి వస్తామయ్యా మందిరానికి, వారానికి ఒకసారి వస్తామయ్యా మందిరానికి. ఆ మందిరంలో అప్పుడు కూడా ఎప్పుడు వస్తాం? వాక్యం అంతా అయిపోయినాక వస్తామయ్యా. కొంతమంది ఈ బంధకాలు ఎందుకు ఓడట్లా? మీ జీవితాల్లో బంధకాలు ఎందుకు ఓడట్లా? సాతానుడు ఎందుకు బంధకాలు కడుతున్నాడో? మిమ్మల్ని బంధించి మిమ్మల్ని కదలలేనటువంటి పరిస్థితులు ఏర్పరచడానికి కారణం ఏంటో తెలుసా? నీ కంఠస్వరం మోగపోయింది. ఏమైపోయింది? నీ కంఠస్వరం మోగపోయింది. ఈ రోజున మౌన స్థితిలోనికి వెళ్ళిపోయావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. నువ్వు బ్రతికి ఉన్నవాడు కాదు. నీవు అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నానుగా. నీ దృష్టికి నువ్వు బాగానే ఉండొచ్చు. దేవుడు అంటాడు, నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం నీకుందది, కానీ నువ్వు మృతుడివే. ఏమంటున్నాడు? నువ్వు మృతుడివే. చచ్చిన అనుభవంలో ఉన్నవారు దేవుని ఏం చేయలేరు?
చచ్చినోడిని పాటలు పాడరా అంటే ఆడికి ఆర్కెస్ట్రా పెడితే ఆడు పాడతాడా? మాట్లాడరా. చచ్చినోడిని పాటలు పాడరా బాబు అంటే ఆడు పాడతాడా? ఒరే ప్రార్థన చేయరంటే ఆడు ప్రార్థన చేస్తాడా? ఆడు ఎలా ఉంటాడు? బీసుకుపోయి, చెప్పండి, బీసుకుపోయి కళ్ళు మూసుకొని కదలకుండా మెదలకుండా ఉంటాడు. రోజున మందిరానికి వచ్చిన నువ్వు కూడా అలాగే ఉంటున్నావు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ద్వారా మహిమ పొందాలని. నువ్వు స్తుతిస్తూ ఉంటే నిన్ను మహిమతో నింపాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నీ జీవితం ఎలా ఉందో తెలుసా? స్తుతి లేదు, మృతి. ఏముంది అక్కడ? నీ జీవితంలో ఏముంది అంటే మృతి ఉంది. కొంతమంది మందిరానికి వస్తారు, వచ్చి ఎలా ఉంటారో తెలుసా? పోత విగ్రహాలు. ఏ విగ్రహాలు చెప్పండి? మీరు ఎప్పుడైనా విగ్రహాలను చూసారా? మాట్లాడడానికి కూతంతా బాబోయ్, చూసారా? పోత విగ్రహాలు ఎలా ఉంటాయి? నేను మీ ఊరు వచ్చిన కాడి నుంచి అంబేద్కర్ అలా చూపిస్తున్నాడు. అటు అంబేద్కర్ బొమ్మ ఇటు చూపిస్తాడు, చీయటి చూపిస్తూ ఉంటాడు. అంతే, కదలడం మెదలడం ఏమి ఉండదు ఇక ఆయన. కారణం ఏంటో తెలుసా? అది విగ్రహం. ఏంటి? విగ్రహం. విగ్రహానికి నోరు ఉంటుంది, విగ్రహానికి కళ్ళు ఉంటాయి, విగ్రహానికి చెవులు ఉంటాయి, విగ్రహానికి కాళ్ళు చేతులు ఉంటాయి. కానీ అదేం చేయదో తెలుసా? వాటి వలన ఉపయోగం ఉండదు. ఏముండదు? నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూడా విగ్రహంలాగా ఉన్నావంటే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చెప్తున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక. దేవుని మందిరములో ఆలయంలో దేవుని మందిరములో విగ్రహాలతో పొందిక ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చిన నీవు విగ్రహంలాగా ఉండకూడదు. నీలో ఏముండాలో తెలుసా? చలనం ఉండాలి. ఆమేన్. మనిషి ఏం చేస్తాడు? మాట్లాడండి. కదులుతాడా? మెదులుతాడా? మాట్లాడతాడా? చెప్పండి. మాట్లాడతాడు కదా. మరి నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కొంతమంది ఆరాధనలో ఏం స్పందన ఉండదు. మైక్ ఉన్న వాళ్ళేం పాడాలి, మైక్ ఇచ్చిన వాళ్ళు పాడతారు, ఇక మిగిలిన వాళ్ళు మౌనంగా ఉంటారా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? విగ్రహంలాగా ఉన్నావు. ఎలా ఉన్నావు? దేవుని మందిరానికి విగ్రహములతో పొందికేంటి? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని మహిమపరిచేవాడిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావో, స్తుతిస్తావో, ఆరాధన చేస్తావో, నీ బంధకాలు తెగిపోతాయి, సాతాను కట్టినటువంటి ప్రాకారాలు కూలిపోతాయి. నువ్వెంతకాలం మౌనంగా ఉంటావో, ఎంతకాలం దేవుణ్ణి స్తుతించకుండా ఉంటావో, ఎంతకాలం చచ్చిన స్థితిలో ఉంటావో, ఆ స్థితిలో ఉన్నంతకాలం నిన్నేం చేస్తాయి తెలుసా? నీ చుట్టూ బంధకాలు అలుముకుంటూ ఉంటాయి, బంధకాలు చుట్టి వేస్తూ ఉంటాయి. కదలలేని పరిస్థితి, ఊపిరి ఆడని పరిస్థితి. కొంతకాలానికి నువ్వేమవుతావు తెలుసా? ఆ బంధకాల్లోనే నీ తనువు చాలించేవాడగా ఉంటావు. ఏం చాలించేవాడగా ఉంటావు? నీ తనువు చాలించేవాడగా ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నీ పొరపాటు ఏంటో తెలుసా? తెలిసి విగ్రహంలాగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు చూసావా? ఆ మౌనమే నీ జీవితంలో బంధకాలను చుట్టివేసేవిగా ఉంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు బోరలు ఊదుతూ కేకలు వేస్తూ ఉంటే ఇరుకో గోడలు ఏమైనాయో తెలుసా? కూలిపోయినాయి. ఎంతో గొప్ప ప్రాకారం స్తుతుల మూలంగా కూలిపోయింది. దేని మూలంగా?
చెప్పండి. సాతానుడు కట్టిన ఎంత పెద్ద ప్రాకారమైన, సాతానుడు బంధించిన ఇన్ని బంధకాలైనా నీ జీవితంలో నుండి తొలగిపోవాలంటే నీ జీవితంలో స్తుతించేవాడగా ఉండాలి. ఏం చేయగలవా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో బంధకాలు తెంపబడాలి అంటే, బంధకాలు ఓడాలి అంటే, నువ్వు బంధించిన అనుభవాల నుండి విడుదల పొందాలంటే నీ జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? చెప్పండి. స్తుతి. ఏం కోరుకుంటున్నాడు చెప్పండి. నువ్వేం చేస్తావో తెలుసా? సమస్య వచ్చిందంటే, అయ్యగారు ప్రార్థన చేయరా, అయ్యగారు ప్రార్థన చేయరా, ఆ అయ్యగారి దగ్గరికి వెళ్తావు, ఈ అయ్యగారి దగ్గరికి వెళ్తావు. ప్రభు అంటాడు, ఎల్లు మూగదానుగా మూగోడుగా ఉన్నావుగా, నా సన్నిధిలో ఒక విగ్రహంలాగా ఉన్నావుగా, ఎల్లు. ఆయనేమి ఏం స్పందించడో. ఎందుకో తెలుసా? నువ్వు మృతి పొందిన అనుభవంలో ఉన్నావు. నువ్వు మౌన స్థితిలో మోగదెయ్యాలు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నావు. నీ వైఖరిని చూసే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? స్పందిస్తాడు. ఏం చేస్తాడు? ఎందుకు నీ బంధకాలు ఊడుతున్నాయ్యా? అరే, నేను ఈ బంధకాల్లో చిక్కుకుపోతున్నాను. ఎప్పుడైనా చింతుందా? రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో గుర్తించవలసింది ఏంటయ్యా అంటే, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. నీ మందిరములో జరగవలసింది ఏమిటయ్యా అంటే, గాన ప్రతిగానాలతో స్తుతి ఆరాధన జరగాలి. ఆ మందిరం ఏంటో తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. నీ ఆలయంలో దేవుని స్తుతించే అనుభవం. 2, ఈ మందిరంలో, కట్టబడిన మందిరములో, దేవుని నివాస స్థలమైన ఈ మందిరంలో కూడా నువ్వేం చేయాలో తెలుసా? స్తుతించేవాడగా ఉండాలి. మందిరాన్ని ధూపంతో నింపేయాలి. దీంతో నింపాలి, మాట్లాడండి, ధూపంతో నింపాలి. మరి నీ జీవితంలో ఆ అనుభవాలు ఉన్నాయా? రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఒకసారి ఆలోచన చేయండి. ఒక మాట చెప్తా. మీ జీవితాల్లో దేవుడు, నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒక్కసారి నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, నిన్ను నడిపించిన విధానం, నిన్ను దాటించినటువంటి అగాధాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఎన్ని పరిస్థితుల నుండి నిన్ను సురక్షితంగా నడిపించాడా లేదా? నేటి వరకు నీ జీవితంలో ఆయన దాటించాడా లేదా? మరి ఇప్పుడు దాటిలేడా? ఇప్పుడు ఏమన్నా దేవుని శక్తి ఏమన్నా తగ్గిపోయిందా? ఆయన బాహుబలం ఏమన్నా తక్కువైందా? మాట్లాడాలి. ఆయన బాహుబలం ఏమైనా తక్కువైందా? నడిపించలేడనుకుంటున్నావా? పోషించలేడనుకుంటున్నావా? అరే, మన పితరులు అరణ్యం గుండా నడుస్తుంటే, ఎడారిలో వారు నడుస్తుంటే, మన పితరులు ఎవ్వరు భుజించని పరలోకపు మన్నానిచ్చి వారిని పోషించాడండి. వెంబడించే బండనిచ్చాడండి. చెప్పుల వారు తెగకుండా, వారు వేసుకున్న వస్త్రాలు మాసిపోకుండా 40 సంవత్సరాలు ఆయన పోషించిన వాడిగా ఉన్నాడు. నిన్ను పోషించలేడా? మాట్లాడాలి. ఏమో అప్పుడు చేసాడేమో, ఇప్పుడు చేస్తాడా అంటే ఇప్పుడు దేవుని బాహుబలం తగ్గిపోయిందా? మాట్లాడండి. ఆయన ఏమంటున్నాడు? నిన్న నేడు నిరంతరము
ఏకరీతిగా ఉన్నా, మార్పు లేని వాడను. కాలాలు మారవచ్చు, యుగాలు మారవచ్చు, కానీ నా దేవుడు మారని దేవుడు. ఆయన శాశ్వతుడైన దేవుడు. ఆయన బాహుబలం తగ్గదో. ఈ రోజున నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుని దేవుని చిత్తాన్ని జరిగిస్తే వారిని పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. ఆమేన్ చెప్పండి. నిన్ను కూడా పోషిస్తాడు. నిన్ను కూడా పోషిస్తాడండి. నీకు కావలసిన వాటిని దేవుడు అనుగ్రహించగలడు. కానీ ప్రభు కోరుకున్నది నీలో లేదు. ఏం లేదు? ప్రభు కోరుకున్నది నీలో దేవునికి కనపడట్లా. అప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడు? దేవుడు ఏం చేయగలుగుతాడండి? ఏం చేయగలుగుతాడు? విగ్రహంలాగా దేవుని మందిరంలో వస్తావు, వచ్చి విగ్రహం కూర్చున్నట్టు కూర్చుని విగ్రహంలాగానే వెళ్ళిపోతావు వెనక్కి. నీ వల్ల ఏమన్నా దేవునికి మహిమ వచ్చిందా? చెప్పాలి. ఆదివారం దేవుడు ఏమన్నా మహిమపరచబడ్డా తెలుసా? వాక్యం మధ్యలో వచ్చావు, నువ్వేమన్నా స్తుతించగలుగుతావా? చింటూ స్తుతించగలుగుతావా? బోసు ఏమన్నా స్తుతించగలుగుతావా? వచ్చారు కూర్చున్నారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. దేవునికి ఏమైనా మహిమ వచ్చిందా? ఈ వారంలో నీ వలన దేవునికి మహిమ వచ్చిందా? మాట్లాడాలి. వచ్చిందా? మరి మహిమ రాకుండా నీ బంధకాలు ఎలా తెగితాయి? నీ ప్రతికూలతలు ఎలా కనుమరుగవుతాయి? ఎలా కనుమరుగవుతాయి? ఎలా కనుమరుగవుతాయి? నీవు ఎంత సకాలం మౌనంగా ఉంటావో అంతకాలం దేవుడు సాతాను ఏం చేస్తుందో తెలుసా? నీ చుట్టూ నువ్వు దాటలేని ప్రాకారాలు నిర్మిస్తుంది. ఏం చేస్తుంది? నీ మౌనమే ప్రాకారాలు, సాతానుడు ప్రాకారాలు నిర్మించటానికి కారణమవుతుంది. ఈ రోజున నువ్వు బంధకాల్లో చిక్కుబడటానికి, నీ కుటుంబ పరిస్థితులు ప్రతికూలంగా మారటానికి కారణం ఏంటంటే మీ మౌనం. మీ మౌనం. బాధలు ఉంటాయి. ప్రతి మనిషికి బాధ ఉంటుంది. ఉండదు అన్నోళ్ళు ఎవరు చెప్పండి? నాకు ఏ బాధ లేదు అయ్యా అన్నోళ్ళు ఒకసారి స్తోత్రం చెల్లించండి. మరి ఇక్కడ 100 మంది ఉన్నారు, 100 మంది కూడా చెయ్యతలేకపోయారు, ధైర్యం చేయలా. కారణం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి వారికి తగినట్టుగానే బాధలు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. బాధలు ఉంటాయి. ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది. పెద్ద చెట్టుకి గాలేద్ది, చిన్న చెట్టుకి గాలేద్ది. దాని పరిమాణాన్ని బట్టి గాలేస్తుంది. చిన్న చెట్టు అనుకో చిన్నగా గాలి వస్తుంది, పెద్ద చెట్టు అనుకో పెద్దగా గాలి వస్తుంది. కానీ గాలి రావటం మాత్రం వాస్తవం. ఆమేన్ చెప్పండి. మనిషి ఎందుకు పుట్టాడో తెలుసా? శ్రమ అనుభవానికి పుట్టాడు. ఏ అనుభవానికి పుట్టాడు? శ్రమ అనుభవానికి పుట్టాడు. కానీ శ్రమలను సైతం అధిగమించి దేవుణ్ణి నువ్వు స్తుతిస్తావు చూడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రకంపనాలు పుట్టిస్తాడు, పునాదులు కదిలిస్తాడు, బంధకాలను తెంచుతాడు. ఈ రోజున అపోస్తుడైన పౌలు శీలలో బంధకాల్లో బంధించి వారిని చెరసాలలో అయితే వారి బంధకాలన్నీ ఎలా ఉన్నాయి? ఎవరన్నా వచ్చి తెంచారా? వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే, మహిమపరుస్తూ ఉండగానే వారి బంధకాలు తెగిని, వారి చుట్టూ ఉన్న వారి బంధకాలు దిగిని, చెరసాల పునాదులు కదిలిపోయి చెరసాల కుప్పకూలిపోయింది. ఏమైపోయింది? మాట్లాడరా? కుప్పకూలిపోయింది. ఆశ్చర్యం. చెరసాల అధికారి వచ్చాడు. అయ్యో, చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ పారిపోయి ఉంటారు అని కత్తి దూసి తాను పొడుచుకుని చనిపోవాలనుకున్నాడు. పౌలు గారు అంటున్నాడు, అయ్యా తొందరపడమాకు. ఏమన్నాడు? తొందరపడమాకు, మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళా. ఆశ్చర్యపోయి ఖైదీలందరూ అక్కడే ఉంటే ఏం జరిగింది? మేము మా ప్రభుని స్తుతిస్తూ ఉండగా ఈ యొక్క సరసాల పునాదులు కదిలిపోయినాయి అయ్యా. మా ప్రభుని మేము స్తుతిస్తూ ఉండగా ఇదిగో మా బంధకాలు తెగిపోయినాయి అయ్యా అని చెప్తే, అయ్యా రక్షణ పొందటానికి నేనేం చేయాలి, నా కుటుంబం ఏం చేయాలి అని చెప్పారు. వారు ఏం చెప్పారో తెలుసా? ప్రభుని విశ్వసించండి, నమ్ముకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి అంటే వాళ్ళు ఇమ్మీడియట్లీగా చేశారా లేదా? వెంటనే చేశారా లేదా?
నువ్వు బాప్తీసం తీసుకోవటానికి ఎంతకాలం కావాలి? ఎంతకాలం కావాలి? మాట్లాడాలి. వయసు అంతా అయిపోయినాక లేవలేని పరిస్థితుల్లో అప్పుడు బాప్తీసం తీసుకుంటావా? లేవలేని పరిస్థితుల్లో బాప్తీసం తీసుకుంటావా? సరసాల పునాదులు బద్దలవగానే, పునాదులు కదలగానే, దేవుని మహిమను వారు చూడగానే, వారు విన్నారు, చూడలేదు కూడా, వినగానే సరసాల అధికారి తన కుటుంబం అంతా కూడా పౌలుసీలను ఇంటికి తీసుకెళ్ళి వారి గాయాల్ని తుడిచి కడిగి కట్టి ఉదయాన్నే వాళ్ళు ఏం చేశారు తెలుసా? బాప్తిసాలు పొందారు. ఏం పొందారు చెప్పండి? మరి నీ జీవితంలో దేవుడు ఎన్ని మహిమ కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడండి. నీ జీవితంలో విశ్వాసం ఉందా? కృతజ్ఞత ఉందా? ఈరోజున ఆలోచన చేయండి. పరలోకంలో షెరూపులు చేస్తున్న పని ఏంటో తెలుసా? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వారు గాన ప్రతిగానాలు చేస్తుంటే మందిరం యొక్క గడప కమ్ముల పునాదులు కదిలినాయి అంట. ఏమైనాయి? కదిలినాయి అంట. కదిలినాయి అంట. కదిలినాయి అంట. అయ్యగారు దంచేస్తున్నాడు ప్రసంగం. మరి మీరెందుకు లేటుగా వస్తున్నారు? మీరెందుకు లేటుగా వస్తున్నారు? మీరు అనుకోవచ్చు, నేను మామూలుగా ఆరాధనకి వెళితే అరగంట ముందే ఉంటా. ఎంత చెప్పాలి? అరగంట ముందే ఉంటా. మీకులాగా లేటుగా రాను. నేను ఉదయం నేను పడుకునేసరికి ఎంత అయిందో తెలుసా? 4 అయింది. ఎన్ని గంటలకే? 4 అయింది. మీరు నమ్ముతారా? మీరు నమ్మరు. దేవుడే సాక్షి. దేవుని సన్నిధిలో నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు సమయం అంత అయింది. నేను లేచేసరికి 4 గంటలకు పడుకుని ఎన్ని గంటలకు ఎక్కుతావు నువ్వు? అయినా మీకన్నా ముందు వచ్చానా లేదా? మాట్లాడరా? మీరు 9 గంటలకో 10 గంటలకో 11ంటికి పడుకున్నారు. 11 నుంచి 6 గంటలకి ఎంత సమయం? 7 గంటలు నిద్రపోయిన వాళ్ళు. ఎన్ని గంటలు? మొహాలు చూడండి ఎట్టబ్బునియో. 7 గంటలకు లేచి తాయితీగా పాటలన్నీ అయిపోయినాక, ఆరాధన అంతా అయిపోయినాక వచ్చి కూర్చోను. ఏం ప్రయోజనం నీ వలన? దేవుడు సంతోషిస్తాడా? మాట్లాడండి. కొంతమంది ప్రముదులు సెల్ ఫోన్ పట్టుకుని తెల్లవారులు చూసి వీడియోలు చూసి కళ్ళు ముంజికై బుర్రలాగా తయారవుతున్నాయి. ఏ బుర్రలో? ముంజికై బుర్రలు తెలుసా మీకు? ఎప్పుడైనా ముంజికైని చూసారా? ముంజికైని చిక్కితే తినేసిన తర్వాత బుర్రలు ఎలా ఉంటాయి? లోతుగా. ఎట్లాగా? లోతుగా ఉంటాయి. కళ్ళు చూడు ఎట్టకున్నాయా? మీ కళ్ళు చూసుకోండి. మీ మొహమే చెప్తుంది. నువ్వు సెల్ ఫోన్ ఎంత బాగా వాడుతున్నావు అన్నది నీ మొహమే చెప్తుంది. నీ మొహమే చెప్తుంది. దేవుని సన్నిధిలో ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఆమేన్. నా బోధ ఏంటో తెలుసా? హృదయ వేదన ఏంటో తెలుసా? నా ప్రభు ఎంతగా నిన్ను చూసి దుఃఖపడుతున్నాడో తెలుసా? నిన్ను చూసి ఎంతగా దేవుడు ఆయన శోభ పొందుతున్నాడో తెలుసా? నేను రక్షించుకున్నది ఎందుకేనా? పాపం నుండి విడిపించింది ఎందుకేనా? లోకం నుంచి విడిపించింది ఎందుకేనా? నామకార్థ క్రైస్తవ సంఘాల నుండి నిన్ను విడిపించింది ఎందుకేనా అని దేవుడు ఎంతగా దుఃఖపడుతున్నాడంటావు? ఎంతగా విలపిస్తున్నాడంటావు? అర్థమవుతుందా దేవుని హృదయ అంతరంగంలో ఉన్న వేదన? ఈ రోజున మిమ్మల్ని పట్టినటువంటి మోగదెయ్యాలు విడిచిపోవును గాక, చెవిటి దెయ్యాలు విడిచిపోవును గాక. ఈ రోజున చచ్చిన స్థితి నుండి నా ప్రభు మిమ్మల్ని బ్రతికించును గాక, జీవాన్ని ప్రసాదించును గాక, ఉజ్జీవాన్ని కలగచేయును గాక. ప్రియులారా,
దేవుని సన్నిధిలో స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతించాలి. 2, స్తుతితో పాటుగా ఏం జరగాలి? ధూపం. మందిరం దీంతో నింపబడింది. చదవండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. దేని చేత నిండింది? అందరు చెప్పండి. దేని చేత నిండాలి? మందిరం దేని చేత నిండాలి? 1, నీవు నీ కంఠస్వరం చేత గడప కమ్ములు పునాదులు కదలాలి. 2, నువ్వు వేసే ధూపం వలన మందిరం నింపబడాలి. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? ఏం వేయాలి? ధూపం వేయాలంటే సాంబ్రాన్ని కొనుక్కొచ్చి నిప్పులుగా తీసుకొచ్చి ఇచ్చట ఏతం కాదు, ఇటట వేయటం కాదు. క్రొత్త నిబంధన ప్రకారం నువ్వేం చేయాలి? బైబిల్లో ధూపం అంటే ఏమని చెప్తుంది చూడండి. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. ఇప్పుడు ధూపము, మందిరమంతా ధూపంతో నింపబడాలి. ఆమేన్. మందిరమంతా ధూపంతో నింపబడాలి అంటే నీ జీవితంలో ఏం జరగాలి అంటే, ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మందిరము ధూపంతో నింపబడాలి. దేంతో నింపబడాలి? నీ ప్రార్థనలతో నింపబడాలి. ఆమేన్. మరి మనం ఎప్పుడు వస్తున్నాం? మన మందిరానికి ఎప్పుడు వస్తున్నాం? ప్రార్థనతో మందిరాన్ని నింపుతున్నామా? మాట్లాడండి. మందిరాన్ని నింపుతున్నామా? ఆత్మీయులుగా తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నీ ప్రార్థన ధూపం వల్లే ఉండాలి. ఎలా ఉండాలి? ధూపం వల్లే ఉండాలి. అసలు నువ్వు ప్రార్థించి ఎంతకాలం అయింది? మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఎంతకాలం అయింది? దేవునితో సత్సంబంధం కలిగి సహవాసం కలిగి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది? క్రైస్తవురాలుగా పిలువబడుతూ ఈ రోజున నీ జీవితంలో ప్రార్థన జీవితం ఉందా? మాట్లాడండి. ప్రార్థన జీవితం ఉందా? మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉందా? దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు? రే కూర్చోరా, ఆస్తులు ఇమ్మని కోరుకోవాలా, అంతస్తులు ఇమ్మని ఆయన కోరుకోవాలా. ఆయన ఏమంటాడో తెలుసా? ధూపం వేయమంటాడు. ఏమేయమంటాడు? నిన్ను 1,00,000 రూపాయలు ఇమ్మన్నాడా ప్రభు? మాట్లాడరా. ఇమ్మన్నాడా? ఏం చేయమన్నాడు? ధూపం వేయమన్నాడు. ధూపం అంటే ప్రార్థన. ఏం చేయమన్నాడు? నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవునికి కానికిమ్మంటే ఒక 2,000 3,000 ఎత్తావు, కానీ 1 గంట ప్రార్థన చేస్తావా? మాట్లాడాలి. చేస్తావా? నీ మందిరంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ధూపంతో నింపబడాలి. దేంతో నింపబడాలి? నీ మందిరం అంటే ఏంటి అయ్యా? నీ మందిరం అంటే ఏంటి? నీ దేహమే దేవుని ఆలయం. అంటే నీ దేహం ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రార్థన జీవితాన్ని. ఏం కోరుకుంటున్నాడు? చెప్పాలి. ప్రార్థన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ప్రార్థన లేని నీ జీవితంలో శక్తి ఎలా ఉంటుంది? శక్తి ఎలా ఉంటుంది? నువ్వు శక్తిమంతుడిగా ఎలా ఉండగలుగుతావు? దేవుని మహిమని ఎలా నువ్వు పొందుకోగలుగుతావు? ఈరోజున నీ జీవితంలో క్రైస్తవుడిగా శక్తి లేని భక్తి చేస్తున్నావు. నీకు శక్తి ఎలా వస్తుంది అంటే నువ్వు ధూపం వేసినప్పుడు. ఏం వేసినప్పుడు? నీ ఆలయం దేంతో నింపబడాలో తెలుసా? ధూపంతో నింపబడాలి. దేనితో?
ధూపంతో నింపబడాలి. అయ్ ధూపంతో నింపబడాలి అంటే నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ప్రార్థనతో నువ్వు నింపబడిన వాడుగా ఉండాలి. కూర్చుంటూ ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, నువ్వే పని చేసుకుంటూ ఉండాలి. అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అవ్వాలి, మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే అనుభవం నీకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను శక్తిమంతుడుగా, శక్తిమంతురాలుగా దేవుడు చేస్తాడు. మిమ్మల్ని మీ పట్టిన, మీ పిల్లలకు, మీ కుటుంబానికి పట్టిన దురాత్మల నుండి దేవుడు విడిపించేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో ప్రార్థన జీవితం లేనంత కాలం నీ కుటుంబాన్ని ఏం పట్టి వెంటాడతాయో తెలుసా? దురాత్మలు పట్టి వెంటాడతాయి. ఏం పట్టి వెంటాడతాయి? నిజమేనండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పాడు చూడండి. లూకా శుభవార్త 9వ అధ్యాయం 29వ వచనం. క్షమించండి, మార్కు శుభవార్త మార్కు 9:29. అందుకైన ప్రార్థన వలనను ఉపవాసం వలనైనా కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఆమేన్. ప్రార్థన వలనే కానీ అన్న కాడ 2 అంకె వేసిందా మీ బైబిల్లో? కింద పుట్నోట్లో చదవండి. ఉపవాస వలనే అని కూర్చబడి ఉన్నది. ప్రార్థన వలనే ఏం జరుగుతుందంట? మరి దేని వలనైనా ఈ విధమైనవి వదిలిపోవు. ఇక్కడ ఒక దెయ్యం పట్టినటువంటి బిడ్డ ఉంటాడు. వాడు అపవిత్రాత్మ చేత నింపబడి వాడేం చేస్తూ ఉంటాడో తెలుసా? కేకలు వేస్తూ వాడి జీవితంలో ఎలా ఉంటాడో తెలుసా? నిప్పుల్లోనూ నీళ్ళలోనూ దూకేవాడుగా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. వాడి పరిస్థితిని చూసి ఏడుస్తూ ఉంటే ఆ ప్రాంతానికి యేసయ్య శిష్యులు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు చెప్పండి అందరూ? యేసయ్య శిష్యులు వెళ్తే వారు వచ్చి వారిని ప్రాధేయపడి అడిగారు, అయ్యా మా అబ్బాయికి దెయ్యం పట్టింది, విడిపించరా అని. అప్పుడు వారు గద్దించారు, కానీ అది విడిచి వెళ్ళా. యేసయ్య అవుతే నీ వలన అవుతుందా అంటే యేసయ్య ఆత్మలో మూలిగి, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో నేను ఉంటాను అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించగానే అపవిత్రాత్మ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది. ఆమేన్. వెళ్ళిపోయిన తర్వాత వారు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు యేసయ్యని అడిగారు, అయ్యా మేము గద్దితే వెళ్ళలేదు, నువ్వు గద్దించగానే వెళ్ళిపోయింది, కారణం ఏంటి అని యేసయ్యని అడిగితే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇది ప్రార్థన వలనే ఈ విధమైనవి వదిలిపోతాయి. ఆమేన్. మరి నీ జీవితంలో ప్రార్థన లేకుండా నీ కుటుంబాన్ని పట్టిన దురాత్మలు, నీ భర్తకు పట్టిన దురాత్మలు, నీ యొక్క బిడలకు పట్టిన దురాత్మలు ఎలా విడిచిపోతాయి? దేవుని సన్నిధిలో ఒక మాట చెప్తున్నాను వినండి. నామకార్థంగా ఉండటం అది క్రైస్తత్వం కాదు. నీవు దేవుని నమ్ముకోకుండా అన్యుడిగా ఉండటమే మేలు. నేను జీవం గల దేవుని కలిగి ఉన్నానని చెప్పుకుంటూ దేవునితో బాండింగ్ లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో కనెక్షన్ లేకుండా లోక సంబంధమైనటువంటి వారితో ఎంతమందితో నువ్వు కనెక్షన్ పెట్టుకున్నా
నీ జీవితంలో కార్యాలు జరగవు. నీ జీవితంలో కార్యాలు జరగవు. నీ స్థితిగతులు మారవు. నీ స్థితిగతులు మారాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి ప్రార్థించేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? నీ ప్రార్థన మామూలుగా ప్రార్థన చేద్దంటే నీ పరిస్థితులు మారట్లేదా? ఉపవాసం ఉండు. ఏముండు? చెప్పండి. ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. సహవాసంతో కలిసి ప్రార్థన చేయి. మందిరంలో ఒకవేళ నీ వలన కాపోతుందా, పరిశుద్ధులను ఒక నలుగురిని సమకూర్చుకో. ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. నలుగురు కలిసి ప్రార్థన చేస్తే అది ఇంకా బహుబలంగా ఉంటుంది. ఆమేన్. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. ఎంతమందిని తరుముతారు? నీ ఒక్కడి ప్రార్థన కాకపోతే, చేతకాకపోతే నలుగురిని పిలిపించుకొని, సంఘంలో ఉన్న విశ్వాసాలను పిలిపించుకొని ఏం చేయాలో తెలుసా? మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? అప్పుడు అవి వదిలిపోతాయి. లేకపోతే నీ జీవితంలో ఎలా ఉంటాయో తెలుసా? అవి వదలవు. నువ్వు చూసినప్పుడల్లా బాధ, వేదన, కన్నీరు తప్ప నీ జీవితాల్లో మార్పు ఉండదు. ఎందుకు? మీ పరిస్థితులు మారట్లా. దేవునితో బాండింగ్ లేదు మీకు. సంఘానికి వస్తారు కానీ ఉండవలసిన ఆయనతో కనెక్షన్ లేదు. ఏం లేదు? మాట్లాడండి. కనెక్షన్ లేదు. పంపులో నీళ్లు రావాలంటే ఏమి ఉండాలి? పంపులో నీళ్లు రావాలంటే ఏం చేయాలండి? మోటార్ కనెక్షన్ ఉండాలా లేదా? మోటార్ కనెక్షన్ తీసేసి నువ్వు ఎన్ని కార్కులు తిప్పితే ప్రయోజనం ఏంటి? నీళ్ళు వచ్చేస్తాయా? కార్కులు తిప్పుతావు, కిచెన్లో తిప్పుతావు, బాత్రూంలో తిప్పుతావు, షింక్ దగ్గర తిప్పుతావు. అసలు మెయిన్ కాడ వాటర్ రాట్లా. ఎక్కడ? మెయిన్ పైపులో నుంచి వాటర్ రాట్లా. నీకు నీ ఇంట్లోకి ఎట్ట వస్తాయి? మెయిన్ పైపు ఏమైందో తెలుసా? తప్పించబడింది. ఏమైంది? మాట్లాడండి. నీ అవివేకం ఏంటో తెలుసా? ఇక్కడికి ప్రార్థనకి వెళ్తానా, అక్కడికి ప్రార్థనకి, ఎక్కడికి వెళ్తే ప్రయోజనం ఏముంది నీకు? అసలు దేవునితో నీకు సంబంధం లేకుండా, దేవుని సన్నిధికి వెళ్తావా? వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? అయ్యా నా పరిస్థితి మార్చు, నా యొక్క ప్రతికూలతను మార్చు, కనుమరుగు చేయని దేవుని సన్నిధిలో ప్రలాపించి ఏడ్చి అనుభవం నీకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జీవజల నదిని ప్రవహింపజేస్తాడు. అప్పుడు నువ్వు ట్యాప్ తిప్పితే వస్తాయి. ఏమవుతాయి? ట్యాప్ తిప్పితే వస్తాయి. దేవునితో సంబంధం లేకుండా ఎన్ని ట్యాపులు తిప్పితే ప్రయోజనం ఏముంది? ఎన్ని స్థలాలకు వెళ్తే ప్రయోజనం ఏముంటుంది? ఈ రోజున నీకు ఏముండాలో తెలుసా? దేవునితో కనెక్షన్ ఉండాలి. మనుషులతో ఎవరితో లేకపోయినా పర్లా, కానీ నీకు ఎవరితో ఉండాలి? ఇటు చూడండి. అది చింటూ ఇటు చూడు. ఇప్పుడు చదువుతున్నావా? నాయకు చూడు. ఎవరితో కనెక్షన్ ఉండాలి తెలుసా? దేవునితో కనెక్షన్ ఉండాలి. ఎవరితో? మనుషులకి ఎవరితో కనెక్షన్ లేకపోయినా దేవునితో నీకు కనెక్షన్ ఉంటే ఆయన తన మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరతను తీర్చగలుగుతాడు. నిజమండి. మనం ఎంతగా దేవునితో సత్సంబంధం కలిగి ఉంటామో అంత మహిమ కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నీవు అనుకుంటావు ఇది నా వల్లనే. అవును, నీ వల్లనే జరుగుతుంది, కానీ ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. అది ఆ కార్యాలు ఎలా చేస్తాడయ్యి అంటే నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. నాకు రోగం మొత్తం మంచిది అనుకున్నా నేను. నాకు బ్రెయిన్ స్ట్రోక్ మొత్తం మంచిది అనుకున్నా నేను. ఎందుకో చెప్పనా? దేవునితో ఎక్కువగా సత్సంబంధం కలిగి ఉండగలుగుతున్నా. ఆమేన్. దేవుని సన్నిధిని గడపగలుగుతున్నాను. బయటికి వెళ్ళట్లా, ఎక్కువ బయట తిరగట్లా. దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టినాక
పైన అంతస్తు దేవుడు ఇయటం మొదలుపెట్టాడు. నా దగ్గర రూపాయి లేదు, మీరు నమ్మండి నమ్మకపోండి, నా దగ్గర రూపాయి లేదు. ఈ రాళ్ళన్నీ ఈ ఇసుకన్ని పైకి చేరితే ఆ గూడు కట్టబడితే 10 లక్షలు. ఎంత చెప్పండి? 10 లక్షలు అయినాయి. 10 లక్షలు అయినాయి. నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, డబ్బే ఎత్తడాని కాదు, ఒక మహిమ కార్యాన్ని నీకు చెప్తున్నా. నా జీవితంలో దేవునితో కనెక్షన్ కలిగి ఉండగా నేను ఎంత పెద్ద సమస్యనైనా చిన్నగా చూడగలుగుతున్నాను. ఎలా చూడగలుగుతున్నాను? చిన్నగా చూడగలుగుతున్నాను. నువ్వు చచ్చిపోతావు అంటే అయిపోయిందా? చచ్చిపోతావు అంటే నా మనసులో ఏముంటుందో తెలుసా? నా దేవునితో నేను గడుపుతాను, దగ్గరగా చూడగలుగుతాను. ఏం చూడగలుగుతాను? దగ్గరగా నా ప్రభుని నేను చూడగలుగుతాను. నా ప్రభు సన్నిధికి వెళతాను. ఇంతకాలం దూరంగా ఉన్నాను కదా, ఇప్పుడు నా ప్రభుని నా కళ్ళతో ముఖాముఖిగా చూసే అనుభవం వచ్చింది అని సంతోషం కలుగుతుంది తప్ప ఏం కలగట్లా? భయమేట్లా? ఏమేట్లా? కారణం ఏంటో తెలుసా? ఆయనతో బాండింగ్ నీకుంటే నువ్వు ఆ అనుభవానికి వెళ్తావు. ఎంత పెద్ద సమస్యనైనా సులువుగా చూడగలుగుతావు. ఎలా చూడగలుగుతావు? ఆ రోజున మన పితరులు, మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని చదవండి. ఆ శ్రమలన్నీ కూడా సులకనగా ఎంచారంట. ఎలా ఎంచారండి? రంపాలతో కోయబడుతూ వాళ్ళు ఎలా ఎంచారో తెలుసా? సులకన. ఏమన్నారు చెప్పండి? కోయబడుతూ ఉంటే రాళ్లతో కొట్టబడుతూ ఉంటే అగ్నిగుండంలోనికి వెళుతూ ఉంటే వాళ్ళు వాటిని ఎలా ఫేస్ చేశారంటే సులకనగా. చెప్పండి, నువ్వు సులకనగా ఫేస్ చేయగలుగుతున్నావా? నీ రోగాన్ని ఏమవుద్ది అన్నట్లుగా బ్రతకగలుగుతున్నావా? మాట్లాడండి. బ్రతకగలుగుతున్నావా? అంత పెద్దగా నీకు కనపడటానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో నీకు బాండింగ్ లేదు. దేవునితో నీకు బాండింగ్ లేదు. దేవునితో బాండింగ్ ఉంటే ఎన్ని పెద్ద శ్రమలైనా నీకు ఎలా ఉంటాయో తెలుసా? సులకనగా కనపడతాయి. శ్రమ సులకన అవుతాం ఏంటంటే ఎప్పుడవుతుందో తెలుసా? దేవునితో నీకు కనెక్షన్ ఉన్నప్పుడు. లేకపోతే దేవునితో కనెక్షన్ లేదనుకో, పెద్ద పర్వతాల్లా కనపడతాయి, హిమాలయ పర్వతాల్లాగా. అవి మనం దాటలేము, ఎక్కలేము. అరే అంత పెద్ద ఎత్తుగా మనం ఎక్కడెక్కగలుగుతాంరా, మనలో అవుతుందా అని పర్వతాలను చూసి భయపడిపోతూ ఉంటాం. అది దేవునితో నీకు అనుబంధం ఉందనుకో, దేవునితో సత్సంబంధం ఉందనుకో, ఆ పర్వతాలు నీ ఎదుట ఏమవుతాయో తెలుసా? సదును భూమిగా మార్చబడతాయి. ఏం మార్చబడతాయి? సదును భూమిగా. నీవు అడుగులు వేస్తుంటే సమభూమి మీద అడుగులు వేసేవాడగా ఉంటావు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక దైవ సేవకుడిగా మీకు దండం పెట్టి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ మందిరము ధూపంతో నింపబడాలి. దేంతో నింపబడాలి అంటే ప్రార్థనతో నింపబడాలి. నీ వ్యక్తిగతంగా ప్రార్థనతో నువ్వు ఎంతగా నింపబడతావో అంత మహిమ కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అంత ఘన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఈ రోజున ప్రార్థన జీవితం నీలో లేనప్పుడు కార్యాలు కూడా జరగవు. ఏం జరగవు? కార్యాలు కూడా జరగవు. ప్రతీది పర్వతంలాగానే కనపడుతుంది. ఎలా కనపడుతుంది? పర్వతంలాగానే కనపడుతుంది. ఈరోజైనా ఈ ఉదయకాల సమయంలోనైనా మనసు మార్చుకొని నేను ధూపంతో నింపుతానయ్యా, అంటే ప్రార్థనతో నేను నింపబడతానయ్యా, ప్రార్థనతో మందిరాన్ని నింపుతానయ్యా. నేను ప్రార్థిస్తూ ఉండగా అగ్ని మండాలి. ఆమేన్. నేను ప్రార్థిస్తూ ఉండగా అగ్ని మండాలి. నేను ప్రార్థిస్తుండగా మహిమ దిగి రావాలి. నేను ప్రార్థిస్తూ ఉండగా కార్యాలు జరగాలని ఒక ఆశ నీలో ఉంటే దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? ఆశ నీలో లేనప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడు?
చెప్పండి. ఆశ లేనివాడు లేనప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు? ఆశ లేనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. విశ్వాసం నీలో లేనప్పుడు అక్కడ అద్భుతం చేయటానికి దేవుడు ఇష్టపడ్డావు. నీ జీవితంలో విశ్వసించు. ఇప్పుడైనా నీవు మందిరము ఏమవ్వాలో తెలుసా? నీ స్తుతి ఆరాధన చేత, నీ స్తుతుల చేత గడప కమ్ము పునాదులు కదలాలి. నీ ధూపం చేత ఈ మందిరం నింపబడాలి. నీవు ధూపంతో నింపబడితే, నువ్వు ధూపం వేస్తూ నింపగలిగితే నిజంగా దేవుడు ఒక సమయాన నిన్ను దర్శిస్తాడు. ఆమేన్. బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. బైబిల్లో జకరియా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడట దేవుని మందిరములో తన క్రమము చొప్పున దేవునికి ధూపం వేసేవాడట. ఏం వేసేవాడు? ధూపం వేసేవాడట. అతని జీవితంలో దేవుడు చూశాడు, అన్నీ ఉన్నాయి, కానీ అతనికి లోపం ఏంటి? అతని జీవితంలో ఏది లేదని బాధపడుతున్నాడు అని చూసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? జకరియా అప్పటికే వృద్ధుడైపోయాడు. ఏమైపోయాడు? వృద్ధుడైపోయాడు. తన భార్య ఎలిజబెత్ వృద్ధురాలైపోయింది. కానీ వారి దాంపత్య జీవితాన్ని గురించి దేవుడు ఆలోచన చేశాడు. నేను అన్నీ ఇచ్చేనే, ఉన్నతమైనటువంటి స్థితినిచ్చేనే, వారి జీవితంలో ఏం తక్కువైంది అని ఆలోచించి ఒకరోజు ఏం చేశాడో తెలుసా? జకరియని దేవుడు దర్శించాడు. ఆమేన్. ధూపం వేయటానికి మందిరంలోనికి రాగా దేవుడు జకరియని దర్శించి అన్నాడు. ఏమన్నాడో తెలుసా? జకరియా, నీ భార్య గర్భవతి అవుతుంది. ఏమవుతుంది? జకరియా నమ్మలా, ఆశ్చర్యపోయాడే. నా వయసు ఏంటయ్యా, ఇప్పుడు నాకు సంతానం ఏంటయ్యా అంటే, నువ్వు నమ్మట్లేదు కదా, ఇదిగో పిల్లోడు పుట్టే వరకు నువ్వు మోగపోతావు, నీ నోరు మోగపోద్ది అన్నాడు. అంతే. ధూపం వేస్తున్నాడు, దేవుడు దర్శించాడు, బయటకు వచ్చాడు. ఇక జకరియా మాట్లాడట్లా. అందరూ పిలుస్తున్నారు, ఎరా ఎంత లేట్ అయిందేంటి అంటే మాటలేవు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుడు దర్శించాడు. ఏమనుకున్నారు? దేవుడు దర్శించాడు అనుకున్నారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ గర్భవతి అయి మండుతూ ప్రకాశించే దీపమై ఉన్న యోహానికి జన్మనిచ్చింది. తన నిందను తొలగించుకుంది. తన జీవితంలో ఆయన పుట్టడం వలన అనేకులు సంతోషించారట. ఏం చేశారు? అనేకులు సంతోషించారు. సంతోషకరమైనటువంటి బిడ్డని కనదే. తన జీవితంలో లోటులన్నిటినీ దేవుడు పూడ్చాడు. నీ జీవితంలో పూడ్చలేడా? మాట్లాడరా? నువ్వు క్రమంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తివైతే, నువ్వు క్రమంగా దేవుని సన్నిధిలో ఆరాధించే వ్యక్తివైతే నీ జీవితంలో లోట్లు ఎందుకు ఉంటాయి? నీలో క్రమం లేదు. ఏం లేదు? క్రమం లేదు. నీ జీవితాన్ని దేవుడు చూసినప్పుడు క్రమం లేనటువంటి భక్తి, నీ కుటుంబానికి క్రమం లేదు, అందుకే లోట్లు. ఈరోజున ఒక సేవకుడిగా చెప్తున్న మాట, క్రమంగా ధూపం వేసిన యాజకుడైన జకరియా యొక్క జీవితంలో లోటులు పూడ్చిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ లోటులన్నీ ఆయన పూడ్చునుగాక. నూతన కార్యం ప్రారంభించునుగాక. నీవు దేవునితో సత్సంబంధం కలిగి ధూపం వేయటానికి ఇష్టపడితే కార్యాలు చేయటానికి ఆయన కదులాడే సమయం ఈ సమయం. ఉన్న చోటన మోకరించండి, చేతులెత్తండి. దేవుని సన్నిధిలో ప్రార్థన